ఏ ఏజ్లో మనం స్టార్ట్ చేయాలి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం? యా, స్క్రీనింగ్ టెస్ట్లో నెగటివ్ వచ్చింది అంటే వీ కెన్ వ్యాక్సినేట్ ఆల్ సచ్ విమెన్. ఆఫ్టర్ టాకింగ్ టు యూ ఇంకా అవేర్నెస్ అనేది చాలా స్ప్రెడ్ అవ్వాలి అని. హ్యాండ్ మూమెంట్స్ చేసినప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తుంది. హలో అండ్ వెల్కమ్ టు TeluguOne. దిస్ ఇస్ కావేరి శెట్టి. యంగ్ ఏజ్ నుంచి అడాలసెన్స్ వరకు, టీనేజ్ నుంచి పోస్ట్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం అందరం. సో ఇప్పుడు మనతో ఉన్నారు ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి డాక్టర్ వరలక్ష్మి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో రోబోటిక్ సర్జన్. హాయ్ మేడం. హాయ్ కావేరి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మా. మేడం, ఇప్పుడు స్క్రీనింగ్ వల్ల సో చాలా యూజే ఉంది, మనకు తెలుస్తుంది ఆ ప్యాప్ అనేది గ్రో అయిందా లేదా. సో మన ఇండియాలో వాట్ ఐ ఫీల్ ఇస్ అంత అవేర్నెస్ లేదు అని స్క్రీనింగ్ మీద. సో ఎవ్రీవన్ షుడ్ అండర్గో స్క్రీనింగ్ అని నాకు అర్థమవుతుంది. కరెక్ట్. సో వాట్ డూ యూ సే మేడం, స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ ఏ ఏజ్లో మనం స్టార్ట్ చేయాలి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం? యా, సో స్క్రీనింగ్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్. మనం ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తామో, ఉమెన్స్ హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రొటెక్టింగ్ అవర్ విమెన్ విత్ picking up cancers or picking up any such abnormalities at the earliest stage also plays a vital role in women's health. So screening anedi, it has to be a mandatory procedure or a pathway for any women's screening modality. మనం ఏం హెల్త్ చెకప్ అని చేయించుకుంటాము, రొటీన్ హెల్త్ చెకప్ జస్ట్ టు సీ వెదర్ వీ హ్యావ్ గాట్ షుగర్స్, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, హీమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇలా చెక్ చేయించుకుంటాము. ఆ ప్యాకేజ్లో వీ షుడ్ గో ఫర్ ప్యాప్ స్క్రీనింగ్ ఆల్సో. ఇప్పుడు కొత్తగా ప్యాప్ స్క్రీనింగ్ అంటే స్మియర్తో పాటు వీ కెన్ ఆల్సో ఐడెంటిఫై ద హెచ్పివి డిఎన్ఏ. సో దెర్ ఈస్ అ లిక్విడ్ బేస్డ్ సైటాలజీ. ఆ స్మియర్ తీసిన తర్వాత ఒక లిక్విడ్ సొల్యూషన్లో వేసి దాంట్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఎఫెక్ట్ అయ్యిందా, వాట్ టైప్ ఆఫ్ వైరసెస్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ అని కూడా వీ కెన్ ఐడెంటిఫై. సో దిస్ ఇస్ డెఫినెట్లీ హ్యాస్ టు బీ అ నేషనల్ screening program because every woman has to be screened for cancer of the cervix. Why do we have to do the screening ante screening test lo negative ochindi ante we can vaccinate all such women and you can give a 100% cure for cervical cancers. And this is the almost 1 in 56 people are affected with cervical cancer, unlike other countries where it is almost 1 in 100. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్లో అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. దే గెట్ దిస్ స్క్రీనింగ్ every 3 months ko 6 months ko they get letters from the medical department. Yes. And they are screened starting from 21 years. Okay. But in our country screening has to be started as early as possible before the onset of sexual activity. Say around 25 years tarvata nundi screening anedi start cheskoni we can continue up to 65 years. Screening is done every 3 years. Okay. So 3 years ki okkasari pap smear anedi చేయించుకోవాలి. దానివల్ల మనకి హెల్త్, మన జెనైటల్ హెల్త్ అనేది ఎలా ఉంది, how do we go about treating some little infections, small infections which can be treated with antibiotics. లేదా మనకి మన క్యాన్సర్ ప్రీ ఇన్వేజివ్ క్యాన్సర్ స్టేజ్లో ఉందా, ఎర్లీ పికప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది, సర్వైకల్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ taking the vaccination. Okay. Like a counsel you can. Yeah, it is going to give an opportunity to the doctor to interact with the women and also discuss with them about any infections which they have been having, which they are not opening up if they don't meet the doctor. Like this is an opportunity for them to talk to the gynecologist and also get an awareness regarding what is this test, how frequently it is done, and what are the implications of having a positive test, negative test వస్తే నెక్స్ట్ మనం ఏం చేయాలి, వ్యాక్సినేషన్ అనేది ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ మనం we can discuss with the patients. And it's a very good initiative. The government of India has started it, but awareness anedi through mass media vaste it will be very good because now we have all the Facebook, Instagram, and whatever mass media, it has to be taken into each and every woman's
health I feel. ఎస్ మ్యామ్, ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ ఆఫ్టర్ టాకింగ్ టు యూ. ఇంకా అవేర్నెస్ అనేది చాలా స్ప్రెడ్ అవ్వాలి అని బట్ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ. అంటే చాలా మందికి ఐ థింక్ తెలీదు, అట్లీస్ట్ 3 yearsకి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు అని వాట్ ఐ ఫీల్. వాట్ యూ సే మ్యామ్? అవునవును, బికాస్ దిస్ ఈజ్ లైక్ డిస్కసింగ్ ఫీమేల్ జెనైటల్ హైజీన్ కానీ ఫీమేల్ ఆర్గన్స్ ఆర్ ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ డిస్కషన్ కానీ ఇది ఇంటిమేట్ విషయాలన్నీ కొన్ని డిస్కస్ చేయడానికి దే ఆర్ నాట్ ఓపెన్డ్ అప్ బికాస్ దే ఫీల్ దట్ most of the time they are shy to discuss. And many of the women who are homemakers or who are not exposed to the outside environment may find it very difficult to come and discuss with the doctors. Nowadays, because of the education, girls are like working in all corporates and they are they are aware of what is the present trends. వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇన్ ద రూరల్ సబర్బన్ ఏరియాస్ లేదంటే సిటీస్లోని when they are like as a homemaker, it is difficult for them to express their problems. ఊరికే అట్లా వచ్చి డాక్టర్ని మీట్ అవ్వరు. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఉండే ఇన్హిబిషన్స్ కానీ వాళ్ళకు ఉండే డౌట్స్ ఎలా కేర్ తీసుకోవాలి ఇవన్నీ డిస్కస్ చేసే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ విమెన్స్ హెల్త్ని నాట్ ఓన్లీ సీయింగ్ యాజ్ అ ఓవరాల్ హెల్త్, యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ మనం ఎలా దీన్ని పాప్స్మియర్ ద్వారా హౌ వీ కెన్ ఎడ్యుకేట్ ద విమెన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ వ్యాక్సినేషన్ అనేది కూడా మనం తెలియచేయచ్చు. మేడం ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది కదా, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏది దాచొద్దు అని. కరెక్ట్. బట్ స్టిల్ సో మెనీ పీపుల్ ఫీల్ షై టు టాక్ అబౌట్ దిస్. అంటే స్క్రీనింగ్ వరకు రాకున్నా కూడా సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలంటే సిమ్టమ్స్ ఏం ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే, సో ప్రతి ఒక్క ఆర్గన్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా వస్తాయంటే సడన్లీ దే విల్ నోటీస్ అ స్వెల్లింగ్ ఆర్ అ లంప్ ఇన్ ద బ్రెస్ట్. ఇట్ మే బి నోటీస్ జస్ట్ లైక్ దట్ వెన్ దే ఆర్ టేకింగ్ బాత్ or might be they feel it on the hand. It may not be painful swelling and అది కొంచెం హార్డ్ ఫీలింగ్ ఉండొచ్చు. ఆర్ సమ్టైమ్స్ దే మే నోటీస్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద బ్రెస్ట్, లైక్ బ్లడిష్ డిశ్చార్జ్ ఉండొచ్చు, గ్రీన్ కలర్ డిశ్చార్జ్ ఉండొచ్చు. ఆర్ దే మే సీ 2 different breasts గ్రోయింగ్ డిఫరెంట్లీ. 2 breasts ఆల్రెడీ సేమ్ సైజ్ ఉండవు అని అంటారు. అవునవును, బట్ అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఒకటి పెద్ద సైజ్ ఎక్కువ ఉండి ఇంకో చిన్నగా ఉందంటే అంటే మనం జనరలీ అది అలానే ఉంటుంది కదా. కరెక్ట్. నో మోస్ట్ ఆఫ్ ద విమెన్ హ్యావ్ బ్రెస్ట్ అన్ఈక్వల్ సైజ్లోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెన్ వీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ నో హౌ యువర్ బ్రెస్ట్ ఆర్, విచ్ సైడ్ ఆఫ్ యువర్ బ్రెస్ట్ ఇస్ విచ్ సైడ్, రైట్ సైడ్ బ్రెస్ట్ పెద్దగా ఉందా, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ చిన్నగా ఉందా, ఇది మనకు తెలుసు. బట్ వెన్ యూ నోటీస్ అన్ అబ్నార్మల్ ఇంక్రీజింగ్ సైజ్ ఆర్ యూ ఆబ్వియస్లీ సీ అ స్వెల్లింగ్, ఏ సైడ్ అయినా సరే, వెన్ యూ సీ అ చేంజ్ ఇన్ ద నార్మల్ ప్యాటర్న్, మీకు నార్మల్ బ్రెస్ట్ ఒక సైడ్ పెద్దది ఒక సైడ్ చిన్నదని తెలుసు. బట్ ఆ బ్రెస్ట్లోని చేంజెస్ నీకు కనిపించినప్పుడు, లైక్ సడన్గా మీకు ఇంతకు ముందు ఉండే బ్రెస్ట్ కన్నా సైజు ఒకటి పెద్దగా పెరుగుతుంది, ఆర్ యు మే ఫీల్ లంప్ అంటే ఒక స్వెల్లింగ్ లాగా మీకు గడ్డలాగా తెలియచ్చు. ద బెస్ట్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ బ్రెస్ట్ లంప్ is by doing a self examination. So this is done every 1 month ఆఫ్టర్ ద పీరియడ్స్. వెన్ ద బ్రెస్ట్ పెయిన్ అనేది మనకి పీరియడ్స్ ముందు కొంచెం పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఉంటాయి కదా, ఆఫ్టర్ ద పీరియడ్స్ బ్రెస్ట్ ఆర్ ఆల్మోస్ట్ నార్మల్. ఆ టైంలో వీ షుడ్ యూస్ 3 fingers అండ్ నాట్ పాల్పేట్ విత్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్స్. వీ హ్యావ్ టు యూస్ ద పామార్ సర్ఫేస్ అంటారు. ఈ పార్ట్ ఆఫ్ ద పామ్స్ని 3 fingersది యూస్ చేసి వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇన్ అ సర్కంఫరెన్షియల్ అంటే సర్క్యులర్ వేలో యూ షుడ్ కమ్ క్లోజ్ టు ద నిప్పుల్ ఏరియా. సో అట్లా మనం పడుకొని ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ చూసుకోవాలి. ఏమైనా స్వెల్లింగ్ లాగా తగిలింది, హార్డ్ ఉంది, నాట్ పెయిన్ఫుల్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ కొంతమందికి స్కిన్ చేంజెస్ కనిపిస్తాయి. లైక్ స్కిన్ విల్ బికమ్ వెరీ పిట్టింగ్ అంటే ఆరెంజ్ టైప్ అనమాట. ఆరెంజ్ స్కిన్ మనకి చూస్తే మధ్య హోల్స్ ఉంటాయి కదా, అట్లా హోల్స్ ఇన్ ద సెన్స్ పిట్టింగ్ లాగా ఉంటుంది. లేదా హార్డ్ అయ్యింది స్కిన్, ఆ ఏరియాలో లోపల పుల్ అయినట్టు పక్కర అయినట్టు ఉంది. లేదంటే ఒక్కొక్కసారి మనం హ్యాండ్ మూమెంట్స్ చేసినప్పుడు
ఆ స్వెల్లింగ్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తుంది. దీస్ ఆర్ ఆల్ వెన్ ద స్వెల్లింగ్ ఇస్ వెరీ బిగ్, బట్ వెరీ స్మాల్ స్వెల్లింగ్స్ మే నాట్ బి పిక్డ్ అప్ బై నార్మల్ ఐ. అలాంటి సిచ్యువేషన్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇస్ వన్ వే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ which is starting around 40 years of age. That is called mammography test. Mammography ద్వారా కూడా మనము బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయొచ్చు. ఏమైనా అబ్నార్మల్ సైజ్డ్ స్వెల్లింగ్స్ ఉన్నాయా, దాంట్లో కూడా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అబ్నార్మల్, ఇది మ్యాలిగ్నెన్సీ వైపు కనిపిస్తుంది అంటే దానికి బయాప్సీ అడ్వైస్ చేస్తాం. సో మామోగ్రఫీ ఈజ్ యూజువలీ డన్ వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 40 years. మరి 40 కన్నా ముందు చాలా మంది కూడా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుంటారు. సో there are certain high risk women where they develop breast cancer at an early age. So the most common reason why women develop breast cancer at an early age could be linked to some genes also, because genetic cause of breast cancer is around 5 to 10%. So 100 womenలో బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయితే అబౌట్ 5% to 10% హ్యావ్ అ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. రిమైనింగ్ 90% డెవలప్ de novo, అంటే వితౌట్ ఎనీ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. సో 40 years కన్నా ముందు డెవలప్ అయ్యింది అంటే వీ షుడ్ గెట్ ఇన్ టు ద ఫ్యామిలీ హిస్టరీ. సో ఒక కౌన్సిలింగ్ అనేది మనం అరేంజ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ 3 generations-లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కానీ, మదర్కి, ఆంట్స్కి, లేదంటే ఎవరైనా కజిన్స్కి ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా, లేదంటే ఒవేరియన్ క్యాన్సర్ వచ్చిందా, యూట్రైన్ క్యాన్సర్ వచ్చిందా, లేదంటే కోలాన్ అంటే మనకి ఇంటెస్టైన్కి రిలేటెడ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ కోలాన్ అంటాము, ఆ కోలాన్కి క్యాన్సర్ ఏమైనా వచ్చిందా. సో ఇవన్నీ వచ్చినది కూడా బ్రెస్ట్కి రిలేటెడ్ ఉంటుంది. అవును, దెర్ ఆర్ సర్టన్ జీన్స్ కాల్డ్ బ్రాకా జీన్స్. సో ఈ బ్రాకా జీన్స్ అనేవి దే ఆర్ గోయింగ్ టు కాజ్ క్యాన్సర్స్ ఇన్ ఆల్ దీస్ 4 organs, లైక్ ద బ్రెస్ట్, ఓవరీ, కోలాన్. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఇట్లా వచ్చిందా, ఎవ్రీ జనరేషన్లో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బ్రెస్ట్ రావచ్చు, ఇంకొకరికి ఓవరీ రావచ్చు, ఇంకొకరికి కోలాన్ అట్లా వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి అనాలిసిస్ అనేది మనము ఫ్యామిలీ ట్రీ ద్వారా కంప్లీట్గా అనలైజ్ చేసి వాళ్ళలో బ్రాకా జీన్స్ అనేది చెక్ చేసి అది క్యారీ చేస్తున్నారు అంటే సచ్ విమెన్ రిక్వైర్ ఎర్లీ స్క్రీనింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 35. సో అదర్వైజ్ రొటీన్గా 40 years తర్వాతనే స్క్రీనింగ్ చేస్తాము. ఇఫ్ దే హ్యావ్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆల్ దీస్ cancers in generations, then they have a higher incidence of having BRCA genes causing this breast cancer. అలాంటి వాళ్ళకి 35 years నుండి స్టార్ట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ BRCA జీన్స్ అనేవి ఏం చేస్తాయంటే నార్మలీ సెల్ రిపేర్ చేసేటప్పుడు ఏమైనా ఒక సెల్లో జెనెటిక్ అబ్నార్మాలిటీ స్టార్ట్ అయింది, దాన్ని రిపేర్ చేయడానికి కూడా కొన్ని జీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రిపేర్ చేసే జీన్స్ తప్పుగా ఉంటాయి. బ్రాకా జీన్స్ ఆ రిపేర్ చేసే జీన్స్ని దే ఆర్ నాట్ గోయింగ్ టు అలౌ దోస్ రిపేరింగ్ జీన్స్ టు డూ దేర్ వర్క్. సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద రిపేరింగ్ జీన్స్. సో బ్రాకా అనేవి దానివల్ల కరెక్షన్ చేసుకుంటూ సెల్స్ని నార్మలైజ్ అవ్వడానికి అలౌ చేయవు. దట్ ఈస్ ద రీజన్ ద సెల్స్ స్టార్ట్ డివైడింగ్ మోర్. బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది basically it is the job of every woman in her reproductive years. Self examination of the breast to be done every month. After the age of 40 go for mammography. If they have a family history 35 years నుండి స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, డాక్టర్ గారు చాలా క్లియర్గా ఏ జెనైటల్ పార్ట్స్కి ఏమేమి క్యాన్సర్ వస్తుందో అండ్ ఎలా వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, అండ్ ఆల్సో వ్యాక్సినేషన్స్. చాలామందికి వ్యాక్సినేషన్స్ కోసం తెలీదు. వ్యాక్సినేషన్ అనగానే పోలియో అవన్నీ వింటూ ఉంటాం, కానీ ఇలాంటి వ్యాక్సినేషన్ కోసం చాలామందికి తెలీదు. ఇవన్నీ గురించి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.